హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ కిచెన్. నేను మీ విద్య. ఇవాల్టి మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. కేవలం కొన్ని టిప్స్ అండ్ స్టెప్స్ పాటిస్తే చాలు. బయట తినే బిర్యానీ కంటే కూడా ఈ హోమ్ మేడ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో చికెన్ పీసెస్ కూడా బాగా డ్రై అయిపోతుంది. లేదా మనకి వాటరీగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కుకింగ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో విత్ టిప్స్ అండ్ స్టెప్స్తో పర్ఫెక్ట్గా రెసిపీని అయితే ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసి మీరు ఇంట్లో పర్ఫెక్ట్ చేసుకునేలాగా ఈజీగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మరి చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా 1 కిలో చికెన్ని తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా నిమ్మకాయ వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయి లాస్ట్లో వేశాను. సో ఎలాగైనా పర్లేదు, కానీ ఇక్కడ నేను చివర్లో వేసాను కానీ చెప్పాను కదా. తర్వాత చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మసాలా, తర్వాత పెప్పర్, పెరుగు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు వాటరీగా కావాలంటే పెరుగు అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. డ్రై పీసెస్ కావాలంటే మనం లైట్గా అయితే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే నిమ్మరసం, ఇలా నేను చూపిస్తున్న విధంగా నిమ్మరసం పిండేసి అందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసేసి 1 అవర్ లేదా 2 అవర్స్, అంటే ఎంత మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత బాగా మ్యాగ్నేట్ అవుతుంది. తర్వాత దీనికోసం ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. టేస్ట్ అదిరిపోయేలాగా మనం సాల్ట్ అయితే ముక్కల్ని ఫస్ట్ మ్యాగ్నేట్ చేసేటప్పుడే చూసుకొని వేసుకోవాలి. తర్వాత దమ్ బిర్యానీ కదా చప్పబడిపోతుంది, మనం ముందే చూసుకొని పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఒక 50% లేదా 60% వరకు రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇందులోకి బిర్యానీ దినుసులు మొత్తం వేసేసి చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, షాజీరా, తర్వాత యాలకులు అన్నీ వేసుకొని మనం ఒక 60% రైస్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి, పెద్ద బౌల్, అంటే మనం బిర్యానీ చేసే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్టెప్గా మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఇలా ఒక స్టెప్గా ఒక లేయర్గా వేసుకొని కొన్ని చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని తర్వాత దీనిపైన రైస్ వేయాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఒక 60% రైస్ని, దాన్ని అయితే ఒక లేయర్గా వేయాలి. చూడండి, ఇక్కడ వేస్తున్నాను. సో ఇలా ఒక స్టెప్గా రైస్ వేసుకొని తర్వాత నేనైతే ఇక్కడ 2 స్టెప్స్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. తర్వాత మనం గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని తర్వాత మిగిలిన చికెన్ అందులోకి చికెన్ మసాలా, గరం మసాలా 2 కూడా వేసుకోండి. మధ్యలో టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది, అసలు మనం ఊహించలేని విధంగా. తర్వాత మనం మిగిలిన చికెన్ని మొత్తం సెకండ్ లేయర్గా వేసేయాలి. మొత్తం వేసేసి మనం బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం మిగిలిన మొత్తం రైస్ని అయితే సెకండ్ స్టెప్గా లేయర్గా వేసేసి ఉప్పు, కారం అన్నీ చూసేసి ఉంటాం ఆల్రెడీ, ఇంకేం చూడాల్సిన అవసరం కూడా ఏముండదండి. ఇంకా రైస్ మొత్తం ఇందులోకి వేసేసి లాస్ట్లో కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని ఇంకా మిగిలిన ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా అన్నీ వేసేసుకొని దమ్ అయితే పెట్టేయాలి. చూడండి ఇలాగా. దీనికోసం మీరు ఏదన్నా దమ్ పెట్టడానికి ఏదన్నా వెయిట్గా ఉండేదైతే దాని లోపల నుంచి బయటికి ఆవిరి రాకోకుండా చూసుకోవాలండి కంపల్సరీ. దీన్ని సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసి నేనైతే ఒక రాయి ఉంటుంది కదా, గట్టి రాయిని అయితే పెట్టేసి దమ్ చేశాను. ఇప్పుడైతే మనం బిర్యానీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దమ్ బిర్యానీ చాలా పొడిగా చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. రైస్ అనేది చూస్తుంటేనే కన్సిస్టెన్సీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతే. ఇంకా తింటే ఎలా ఉంటుందో చూడాలి మరి. చూడడానికి తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కావాల్సిన పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ.